సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటి బండ వద్ద గల శ్రీ పాండవ కృష్ణ ధ్యాన క్షేత్రంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం రోజు జరిగిన సామూహిక ధ్యాన కార్యక్రమానికి దాదాపుగా 35 మంది ధ్యానులు హాజరయ్యారు. 2 గంటల పాటు సామూహిక ధ్యానం చేసిన అనంతరం సజ్జన సాంగత్యంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నర్సింహులు ధ్యానం అంటే శ్వాస మీద అని, ధ్యానం వలన ఎన్నో రకాల మానసిక ఒత్తిడిలో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని, ఆనందమయమైన జీవితాన్ని పొందడం కోసం ప్రతి ఒక్కరూ రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలన్నారు. ఎవరి వయస్సు ఎంత ఉంటుందో అని నిమిషాల పాటు అందరూ ప్రతి రోజుకి 2 సార్లు ధ్యానం చేయాలని తెలిపారు. ధ్యానం యొక్క ప్రాముఖ్యతను గురించి, మనిషి యొక్క లక్ష్యాలు ఏమిటి అనే దాని గురించి జగద్గురు శంకర భగవన్ పాదులు చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకాలతో చక్కగా వివరించారు. పౌర్ణమి రోజు ధ్యానం చేయటం వల్ల వచ్చేటటువంటి అనంతమైన శక్తిని గురించి మరియు పిరమిడ్లలో ధ్యానం చేయటం వల్ల కలిగే లాభాలను తెలిపారు. మనం నేర్చుకున్న ఈ ధ్యానం ఒక్కొక్కరికి అందాలనే ఉద్దేశంతో మాస్టర్స్ అందరి సహకారంతో ఒక ధ్యాన ప్రచార రథం కొనుగోలు చేశామన్నారు. దీని ద్వారా ప్రతి ఊర్లో ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రతి 2వ ఆదివారం, 4వ ఆదివారం మరియు పౌర్ణమి రోజు సాయంత్రం శ్రీ పాండవ కృష్ణ ధ్యాన క్షేత్రంలో సామూహిక ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున గజ్వేల్ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్డున గల సంతోషిమాత గుడికి ఎదురుగా సర్వాత్మ పిరమిడ్ ధ్యాన సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో ఉచితంగా ధ్యాన శిక్షణ ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఉచిత ధ్యాన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మరిన్ని వివరాలకు తమ ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలన్నారు. తమ ఫోన్ నంబర్ 9848347334 నర్సింహులకు ఫోన్ చేయాలన్నారు. సంగతం నైవ ముక్తిర్న బంధ శివానంద రూప శివోహం శివోహం. అన్నిటికీ అంతర్లీనంగా ఉన్నది ఎవరంటే నా చైతన్యం, నేనే చైతన్యం అని తెలుసుకున్న రూపం. దీనికి మనం మార్పుకు స్వాగతించాలి. మనం ఏం చేస్తాము, నిన్ను ఉన్నట్టే ఇవాళ ఉండాలని అనుకుంటాం, నిన్న వేసినట్టే ఇవాళ వేసాలని అనుకుంటాం. అలా కాదు, నిన్న ఏ విషయం అయితే చేసినామో ఇవాళ కొత్తగా చేద్దామనే ప్లాన్ మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మార్పును మనం స్వాగతించే విధంగా మనం స్వీకరించాలి. అప్పుడు మనం కొత్త విషయాన్ని నేర్చుకుంటాం. కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడైతే ఉత్సాహం చూపుతామో మనకి కొత్త శక్తి అనేది ప్రస్ఫుటంగా వెళ్తుంది. మనకి ఉదాహరణకి ఏంటంటే, మనం నదిలో నీరు ఎట్లా ఉంటుంది, ఎప్పటికి కూడా ఫ్రెష్గా ఉంటుంది. అదే మడుగులో నీరు ఎట్లా ఉంటుంది, మనకి ఎప్పటికూ మురికి నీరు ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ నీరు పారదు, నదిలో నీరు ఎప్పటికప్పుడు పారుతూ ఉంటుంది. కాబట్టి అలాగే మనం కూడా పాత నీరు పోతూ ఉంటే కొత్త నీరు ఎట్లాగైతే నదిలో వస్తుందో, మనం కూడా కొత్త జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడు పాతదాన్ని వదిలేయడం నేర్చుకోవాలి. మనం వదిలేయకుండా ఇంతకుముందు చెప్పినట్టు సంఖ్యలలాగా బంధించుకున్నాం అనుకోండి, మనకు ఆ సంఖ్యలు విడవడకుండా కొత్త జ్ఞానం మనం తీసుకోవడానికి మనం ఉత్సాహం ఉండదు. దానివల్ల ఏంటంటే కొత్తగా నేర్చుకోవాల్సిన విషయాలు మనలో మైండ్లోకి రావు. మనం డోర్ అడ్డం పెట్టినట్టు ఉంటుంది మన ఇంట్లోకి ఏది రాకుండా. మనం ధ్యానం చేసేటప్పుడు కూడా మన ఆలోచన స్థితి, రహిత స్థితి ఎప్పుడు వస్తుంది అంటే, మనం శ్వాస మీద చేసినప్పుడు ఒక్కొక్కటి బయటకు వెళ్ళిపోయి శక్తి ఎప్పుడైతే నింపుకుంటుందో, నిండిన తర్వాత ఆలోచన అనేది ఉండవు. అట్లాగే మన జ్ఞానం కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు మనం నింపుకున్న కొద్ది పాత అనేది మనలో సేవ్ అయిపోతాయి. కంప్యూటర్లో ఏదో విషయాలు ఎట్లయితే మనం టైప్ చేసేసి సేవ్ అనే బటన్ కొడితే ఎట్లయితే సేవ్ అయితే, మన మైండ్లో కూడా చాలా చాలా విషయాలు కూడా ఎన్నో వేల కంప్యూటర్ల జమ అయ్యే విషయాలు కూడా మన బ్రెయిన్లో సేవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు అన్లిమిటెడ్ జ్ఞానం, అన్లిమిటెడ్ అంటే ఏ క్షణంలో ఏ జ్ఞానం ఏ విధంగా తీసుకోవాలో ఆ ఎరుకలో మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఆ ఎరుకలో మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో మన కొత్త జ్ఞానం అనేది మనం ఆహ్వానం పలుకుతాము, మనలో మార్పును స్వాగతిస్తాము, మనలో అతీతమైన శక్తిని మనం తీసుకుంటాము. అతీతమైన శక్తిని తీసుకోవడం కూడా ఎప్పుడు ఆనందంగా ఉండడానికి మన విషయాలను మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది మనం నిర్వాణ శతకంలో మన శ్రీ భగవత్పాద గారు చెప్పారు. ఒకసారి